అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సోమంచి ఉషారాణి గారు రచించిన అపుత్రస్య గతిర్నాస్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హలో రమణ, నేను ఈశ్వరిని మాట్లాడుతున్నాను. అంతా సర్దుకోవడం అయిపోయిందా? అలాగే అన్నిటికీ సర్దుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఫారిన్లో ఉండొచ్చిన వాళ్ళకి కొంచెం కష్టమే అనుకో. ఇంతకు అసలు విషయం ఏమిటంటే, నువ్వు వంట మనిషిని చూసి పెట్టమన్నావు కదా, ఒక ఆవిడ్ని పంపిస్తున్నాను. పేరు జానకమ్మ. ఏమిటి, వింటున్నావా? ఫోన్లో కూడా అవతల వాళ్ళు వింటున్నారో లేదో కూడా తెలుసుకోకుండా లొడలొడ మాట్లాడటం కొందరికి అలవాటు. జానకమ్మ పేరు మనసులో అనుకొని, వింటున్నాను చెప్పు అన్నాడు రమణ. కాస్త బ్రతికి చెడ్డవాళ్లే. మొగుడికి పక్షవాతం వచ్చి మంచంలో పడితే పాపం పెద్దావిడ కష్టపడుతోంది. మీ అవుట్ హౌస్ వాళ్ళకిస్తే నీకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి ఏదో సాయం చేసినట్లుగా ఉంటుంది. ఏమంటావు? ఈశ్వరి గొప్పగా చెప్పింది. అలాగే ఈశ్వరి, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అన్నాడు రమణ. ఫోన్ పెట్టేసి అన్యమనస్కంగా కూర్చున్న రమణ దగ్గరకొచ్చింది రోజీ. ఆమె పేరు సరోజ. అయితే ఫారెన్ వెళ్ళాక రోజీగా మార్చుకుంది. అదేమిటో, పాశ్చాత్య నాగరికత వంటబడితే మనుషులే కాదు, పేర్లు కూడా మారిపోతాయి. రమ్, ఇంకా ఏమిటి అలానే కూర్చున్నావు? షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం కదా అంది రోజీ స్టైల్గా. రమణ పేరుని రమ్గా మార్చేసింది. అలా పిలిస్తే బాలేదంటే, అదే ఫారిన్ స్టైలు, నీకు టేస్ట్ లేదు అంటుంది. ఈశ్వరి ఫోన్ చేసింది. వంట మనిషిని పంపిస్తోందిట. వాట్ నాన్ సెన్స్! వంటావిడ కోసం వెయిటింగా? వస్తే వాళ్లే వెయిట్ చేస్తారులే, కమాన్ అంటూ బయలుదేరింది రోజీ. ఎదుటివాళ్ల మాట వినే అలవాటు లేదు ఆమెకు. రమణ ఏది కొన్నా, ఏం చేసినా రోజీకి నచ్చదు. అన్నింటికీ నీకసలు టేస్టే లేదు అంటుంది. అది నిన్ను చేసుకున్నప్పుడే అర్థమైందిలే అంటాడు అతను. నాకు బ్యాంకులో పనుంది, నువ్వు షాపింగ్ చేస్తూ ఉండు అని రోజీకి చెప్పి ఇంటికి తిరిగొచ్చాడు రమణ. జానకమ్మ అప్పుడే ఆటో దిగుతూ ఆటోవాడి సాయంతో భర్తను క్రిందకి దింపి ఇంటి నెంబర్ సరిచూసుకుని ఆటోవాడి చేత తన సామాను లోపలి పెట్టించి అతనికి డబ్బులిచ్చి పంపేసి భర్తను లోపలికి నడిపిస్తోంది జాగ్రత్తగా పట్టుకొని. రమణ గబగబా దగ్గరకొచ్చి, అమ్మా ఎలా ఉన్నావు అంటూ ఆమె భర్తని పట్టుకోబోయాడు. మీకెందుకు బాబు, నాకలవాటే అంది జానకమ్మ నిర్వికారంగా. నౌకరు దారి చూపించగా అవుట్ హౌస్లోకి వెళ్లి భర్తను మంచం మీద పడుకోబెట్టి ఆయనకి మాత్రలు మంచినీళ్లు దగ్గరగా పెట్టి వంట పనిలో ప్రవేశించింది జానకమ్మ. అప్పుడే షాపింగ్ నుంచి వచ్చిన రోజీ తెచ్చిన సామాను నీటుగా సర్ది ఏం వండాలో ఆమెనడిగి వంట చేసింది జానకమ్మ. ఆమె పనితీరు, శుభ్రం, వంట రుచి చాలా నచ్చాయి రోజీకి. రమణ చాలా ఏళ్లకి తృప్తిగా కడుపు నిండా భోజనం చేసి ఒకనాటి తల్లి చేతి వంటను గుర్తు చేసుకున్నాడు. ఆవిడ తనను గుర్తుపెట్టుకోలేదో, పట్టినా పట్టనట్టు నటిస్తోందో అర్థం కాలేదు రమణకి. తను పలకరించబోయినా వినిపించుకోనట్లుగా వెళ్ళిపోయింది. అందరూ తినగా మిగిలిన వంటని గిన్నెల్లో తీసుకెళ్లి భర్తకి కలిపిపెట్టి తను తింది జానకమ్మ. ఆమె గాంభీర్యం చూసి వేదాంతిలా నవ్వుకున్నాడు ఆమె భర్త. ఈ వయసులో జానకమ్మ పడుతున్న కష్టాన్ని చూసి మనసు కలిచివేస్తున్నా మౌనిలా ఉండిపోయాడు రమణ. ఒకసారి కాలు జారి పడబోయాడు రమణ. జానకమ్మ పని వదిలేసి పరిగెత్తుకొచ్చి పట్టుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం, చేతులు వనకటం రమణ కనిపెట్టలేకపోలేదు. రమణని రోజీ తక్కువ చేసి మాట్లాడినప్పుడు జానకమ్మ దవడలు నొక్కిపెట్టి తన ముఖంలో భావాన్ని తొక్కిపెట్టడం రమణ గమనించకపోలేదు. రోజీ ఫారిన్లోలాగా స్కర్టులు, జీన్సు, టీషర్ట్లు వేసుకోవటం, జుట్టు కత్తిరించుకొని మేకప్పు, లిప్స్టిక్లు వేసుకోవటం, ఆమె వేషభాషలు జానకమ్మకి బొత్తిగా నచ్చకపోయినా ఆ భావాలేమీ ముఖంలో కనబడనీయకుండా ఆమెతో చాలా మెత్తగా మాట్లాడి తన గౌరవాన్ని నిలబెట్టుకునేది. అందుకే రోజీ కూడా ఆవిడంటే మర్యాదగానే మెసిలేది. ఒకరోజు జానకమ్మ ఒంట్లో బావుండక లేవలేకపోయింది. రోజీ పనివాళ్ల చేత కాఫీ కల్పించుకొని జానకమ్మ వాళ్ళకి కూడా పంపింది. ఆ మాత్రానికే జానకమ్మ కాఫీ తాగాక మెల్లగా పనిలోకొచ్చి తన కృతజ్ఞత తెలియజేసింది. దానికేముందాంటీ, మీరు ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి, నేను క్యారియర్ పంపిస్తాను అంది అభిమానంగా. పర్వాలేదమ్మా, ఎంత వంట పని? మెల్లగా వంట చేసింది జానకమ్మ.
అందరి భోజనాలయ్యాక జానకమ్మ వాళ్ళకి క్యారియర్ పంపింది రోజీ. భర్తకి అన్నం కలిపి పెట్టింది కానీ జానకమ్మకి సహించలేదు. అలాగే నీరసంగా పడుకుంది. పనివాళ్ల ద్వారా తెలుసుకున్న రోజీ డాక్టర్ని పంపింది జానకమ్మ దగ్గరకు. ఆయన పరీక్ష చేసి మందులు రాసిచ్చి వెళ్లాడు. రోజీయే మందులు తెప్పించి ఎలా వేసుకోవాలో చెప్పింది. కాఫీ, బ్రెడ్ పంపించి మందులు వేసుకుందో లేదో కనుక్కునేది. రోజీ ప్రవర్తన రమణకి ఆశ్చర్యం కలిగించింది. మనసులో సంతోషించేవాడు. ఆడవాళ్ల అంతరంగం అంతుచిక్కని సుడిగుండం అనుకున్నాడు. జానకమ్మ త్వరగానే కోలుకొని తన పని తాను చేసుకుపోతోంది. ఒకరోజు రమణ మేనత్త సావిత్రి రమణ వాళ్ళింటికి వచ్చింది. రోజీ కాఫీలు తెమ్మని ఆర్డర్ వేయటంతో కాఫీ కలుపుకొచ్చిన జానకమ్మను చూసి పలకరించిపోయిన సావిత్రిని కళ్లతోనే వద్దని వారించింది జానకమ్మ. కాఫీలయ్యాక రోజీ ఫోన్ వచ్చిందని అవతలికి వెళ్లటంతో సావిత్రమ్మ ఉండబట్టలేక జానకమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏమిటొదినా ఇది? ఇన్నాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? హుష్, ఇప్పుడేం మాట్లాడుకు. మాకిక్కడ బాగానే ఉంది. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడు చేస్తావా? అంది గుడ్లురుముతూ. ఏం ప్రశాంతమో, నాకేం నచ్చలేదు వాడసలు. ఇంకా విషయం మాట్లాడద్దన్నానా? ఏమీ తెలియనట్లుగా ఉండు అంది జానకమ్మ. ఏంటాంటీ, జానకమ్మ గారు మీకు ముందే తెలుసా అంటూ వచ్చింది రోజీ. అవునమ్మా, ఇది వరకు మా ఇంట్లోనే ఉండేవారు. అందుకని ఎలా ఉన్నారని పలకరిస్తున్నాను అంది సావిత్రమ్మ. రండి, నా నగలు చూపిస్తాను అంది రోజీ నవ్వుతూ. నగలు సరే, పిల్లలేరి అంది సావిత్రమ్మ అమాయకంగా. నవ్వుతున్న రోజీ ముఖం పాలిపోయింది. అదే బ్యాడ్ లక్ ఆంటీ, పిల్లలు పుట్టలేదు అంది దిగులుగా. పోనీలేమ్మా, ఏదో తెలియకడిగాను. కంటేనే పిల్లలా? ఎవరినైనా పెంచుకోలేకపోయారా? ఈ రోజుల్లో కన్నబిడ్డలే తల్లిదండ్రుల్ని పట్టించుకోవటం లేదు. పెంచుకున్న వాళ్ళు సరిగా చూస్తారా? చెప్పండి ఆంటీ. అమాయకంగా అడిగినా నిజమే చెప్పావు అని మనసులో అనుకొని, అలా అనుకుంటే ఎలా అమ్మా? అందరూ ఒకేలా ఉంటారా అంటూ సాగదీసింది సావిత్రమ్మ. రండి ఆంటీ, మేడ మీదకెళదాం అంటూ రోజీ సావిత్రమ్మను తన గదిలోకి తీసుకెళ్లి నగలు, ఏవో ఫోటోలు చూపించింది. రమణ వాళ్ల అమ్మా నాన్న ఎక్కడున్నారో చెప్పలేదా? ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగింది సావిత్రమ్మ. రమణకి తల్లిదండ్రులున్నారా? నాకెవరూ లేరని చెప్పాడే ఆశ్చర్యంగా అంది రోజీ. అలా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు కాని మీ అమ్మా నాన్న బ్రతికే ఉన్నారంటగా అని అడుగు. ఏం చెబుతాడో చూద్దాం. వాళ్ళెక్కడున్నారో మీకు తెలుసా ఆంటీ? మెరిసే కళ్లతో ఆత్రంగా అడిగింది రోజీ. నువ్వు ముందు మీ ఆయన్ని అడుగు, ఆ తర్వాత సంగతి తర్వాత. మరి నేనెళ్ళొస్తాను అని బయలుదేరబోయింది సావిత్రి. అదేంటాంటీ, అప్పుడే వెళ్ళిపోతారా? 2 రోజులుండొచ్చు కదా అంది రోజీ కన్నీళ్లతో. ఉండేది ఊళ్ళోనేగా, మళ్ళీ వస్తూ ఉంటాలే అంది ఆప్యాయంగా. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్లే ఉంది అంటూ బొట్టు పెట్టి చీర పెట్టింది రోజీ. ఆ జానకమ్మకు కూడా 2 చీరలు కొనలేకపోయావు? ఆవిడ చీరలు మరీ చీకిపోయినట్లుగా ఉన్నాయి అంది సావిత్రమ్మ గడుసుగా. నిజమే ఆంటీ, ఆవిడ తీసుకుంటుందో లేదో, ఆవిడికి చాలా అభిమానం ఆంటీ అంది తనేదో కనిపెట్టినట్లు. అయినా ఇచ్చి చూడు, మనింట్లో వంట మనిషి అలా ఉండటం మనకేం బావుండదు కదా అని వెళ్ళిపోయింది సావిత్రమ్మ. ఆ సాయంత్రం రమణ వచ్చేసరికి నీటుగా తయారై మరి మూతి ముడుచుకుని కూర్చుంది రోజీ. ఏమిటో ఈవేళ దేవిగారు చాలా అందంగా కనిపిస్తున్నారు. కారణం తెలియకపోయినా ఎందుకో అలిగిందని అర్థమై ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి ఓ సమ్మోహనాస్త్రం వదిలాడు రమణ. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? సీరియస్గా అడిగింది రోజీ. అమ్మా నాన్న నాకెవరూ లేరని చెప్పానుగా అనబోయి రమణ మాట వినబడి మంచినీళ్లు, కాఫీ కప్పుల ట్రేతో అప్పుడే అక్కడికొచ్చిన జానకమ్మని చూసి అతని గొంతు మోగబోయింది. జానకమ్మకేసి అనుమానంగా లోతుగా చూసిన తన చూపు సూటిగా ఆమె గుండెల్లో పదునైన కత్తి దిగినట్లుగా విలవిల్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రమణ మంచినీళ్లు తాగి కాఫీ కప్పు అందుకున్నాడు. కాఫీ చేదుగా అనిపించింది. పంచదార వేయడం మర్చిపోయినట్లుంది అనుకొని కాఫీ కప్పుతో వంటింట్లోకి వెళ్ళాడు. షుగర్ వేయడం మర్చిపోయావు. నా జీవితం తియ్యగా సాఫీగా సాగిపోవటం నీకిష్టం లేనట్లుంది. అంత కష్టంగా ఉంటే ఇక్కడెందుకుండడం? ఎన్ని వృద్ధాశ్రమాలు లేవు అనేసి అక్కడి నుంచి వచ్చేశాడు రమణ. ఈరోజు మీ మేనత్త సావిత్రమ్మ గారు వచ్చారు. ఆవిడే చెప్పారు,
మీ అమ్మా నాన్న బ్రతికే ఉన్నారని. సూటిగా చూసింది. బయటికెళ్ళడానికి రెడీ అయినట్లున్నావు, ఉండు నేను కూడా తయారై వస్తాను అని మాట మార్చి లేవబోయాడు. ఆగండి, నా మాటకి సమాధానం చెప్పి వెళ్ళండి, అతని చెయ్యి పట్టి లాగి కూర్చోబెడుతూ అంది రోజీ. ఆమె మొండితనం సంగతి తెలిసిన రమణకి ఏమని చెప్పాలో అర్థం కాలేదు. ఉన్నారని చెబుదామంటే అబద్ధమెందుకు చెప్పావంటూ ఇంకేం చెప్పినా నమ్మదు. పోనీ లేరని చెబుదామంటే ఉన్నారని తెలిస్తే విడాకులివ్వడానికి కూడా వెనకాడదు. ఈ ఇంట్లో ఆస్తి తనింత పైకి రావడానికి కారణం అన్నీ ఆమె. రోజీ తల్లిదండ్రులు చనిపోవటంతో ఇల్లు, ఆస్తి, బిజినెస్ చూసుకోవటానికి ఇండియా వచ్చేశారు. కాని తనకసలు ఫారెన్ నుంచి రావటం ఇష్టం లేదు. తన మేనత్తకసలు బుద్ధి లేదు. ప్రశాంతంగా సాగే తన సంసార సాగరాన్ని కల్లోలం చేసింది. పాపం అనవసరంగా జానకమ్మని. అమ్మా, జానకమ్మగారు వెళ్ళిపోతున్నారు, మీరు ఏవైనా అన్నారా అమ్మా అంటూ పని మనిషి హడావిడిగా పరిగెత్తుకొచ్చింది. రోజీ చటుక్కున లేచి బయటకు పరిగెత్తింది. ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? రోజీ కోపంగా అడిగింది. జానకమ్మ కంగారు పడలేదు. మా అబ్బాయి కనిపించి రమ్మంటే వెడుతున్నానమ్మా, మీతో చెప్పి వెడదాం అనుకుంటున్నాను, చెప్పకుండా ఎందుకు వెళ్తాము అంది తన కాస్త సామాను మూటకడుతూ. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడొచ్చింది కాబోలు, రమ్మంటే మాత్రం మీరెలా వెళతారు? మీరేం మాట్లాడరే? దూరంగా నిలబడి చూస్తున్న రమణను ఉద్దేశించి అంది రోజీ. రమణకి పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డం పడినట్లుగా అయింది. కుడితిలో పడ్డ ఎలకలా గిలగిలా పుట్టుకున్నాడు. వాళ్ళబ్బాయి రమ్మన్నాడు, వెళుతున్నారు, మధ్యలో మనం కాదంటే ఏం బావుంటుంది, వెళ్ళని అన్నాడు పైకి. వాళ్ళబ్బాయి రమ్మంటే వెళ్ళటం లేదురా, పొమ్మంటే పోతున్నారు అంటూ రమణ మేనత్త సావిత్రమ్మ అవుట్ హౌస్ లోపల నుంచి వచ్చింది. ఆవిడిందాక వెళ్తానందే కాని వెళ్ళలేదు. ఇలాంటిదేదో జరుగుతుందని తన అన్నగారి దగ్గర అవుట్ హౌస్లోనే ఉండి అంతా చూస్తోంది. రమణ కంగారు పడ్డాడు. రోజీ విచిత్రంగా అందరి ముఖాల్లోకి చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది. రమణ సావిత్రమ్మని ఓ పక్కకు తీసుకెళ్లాడు. అత్తయ్య, నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఇన్నాళ్ళు వాళ్ళు నేను లేకుండానే బ్రతికారు. ఇప్పుడు ఈ వయసులో అత్తాకోడళ్ల గొడవలు, అపార్థాలు, ఎందుకొచ్చింది ఇదంతా? అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని. ప్రశాంతంగా ఉండొచ్చని వృద్ధాశ్రమానికి పొమ్మన్నావు. ఛీ, సిగ్గులేదురా ఆ మాట అనడానికి? వాళ్ళు నిన్ను ఎంత కష్టపడి పెంచారో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. మీ నాన్న స్కూల్ టీచరు. తాము తిన్నా తినకపోయినా నిన్ను ముప్పూటలా మేపారు. నువ్వు అడిగినవన్నీ కొనిచ్చారు. ఒక్కగానొక్క కొడుకు అని కళ్లల్లో ఒత్తులేసుకుని నిన్ను సాకారు. ఒకసారి నీకు యాక్సిడెంట్ అయితే మీ నాన్న రక్తమిస్తే మీ అమ్మ చాకరీ చేసి నిన్ను బ్రతికించుకున్నారు. ఆసుపత్రి వైద్యానికి మీ అమ్మ మంగళసూత్రాలమ్మి బిల్లు కట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ మెళ్ళో పసుపు కొమ్ముంది. తెలుసా నీకు? నీ చదువుకు ఉన్నవన్నీ తాకట్టు పెట్టి నువ్వు డబ్బున్న అమ్మాయితో ఫారిన్ వెళ్లే సమయానికి కట్టు బట్టలతో మిగిలారు. ఇంత చేసినా మీ అమ్మా నాన్న ఒక్క మాటన్నారా? అక్కడ ఇక్కడ వంటలు చేసి మొగుడికి వైద్యం చేయించింది ఆ మహా ఇల్లాలు. నువ్వని తెలిసాక వచ్చినా నిన్ను చూసి చెలించలేదు. ఎవరికో చేసే చాకరీ కన్న బిడ్డకే చేయటం, రోజు నిన్ను చూసుకోగలగడమే మహద్భాగ్యంగా భావించింది తప్ప నిన్ను పల్లెత్తు మాట అనలేదు. నువ్వు అమ్మా నాన్నని పిలవకపోయినా ఆ బాధ గుండెల్లోనే దాచుకుంది. కాని ఈరోజు వాళ్ళని. సావిత్రమ్మకి దుఃఖం ఆగలేదు. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. మీ అబ్బాయి ఇలాంటి వారనుకోలేదు. అందరం ఒకే ఇంట్లో ఉందాము. మామయ్య గారికి మంచి వైద్యం నేను చేయిస్తానత్తయ్య. ఆయన మామూలుగా లేచి తిరుగుతారు. మీకు సేవ చేయవలసింది పోయి ఇన్నాళ్ళు మీ చేత సేవ చేయించుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతే నా మీద ఒట్టే అంటూ జానకమ్మ కాళ్ల మీద పడింది రోజీ కన్నీళ్లతో. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించబోయింది జానకమ్మ సంతోషంగా. అహం సుపుత్రిక ప్రాప్తిరస్తు అని దీవించోదినా అంటూ అందరూ నవ్వేశారు. వారి నవ్వులో తను కూడా శృతి కలిపాడు రమణ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.